హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, భారత్, భారత్ యాత్ర, భారత్ యాత్ర, పరవేశం. వెల్కమ్, వెల్కమ్, రండి, వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి. వావ్ వావ్. సో మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. లైక్ అనేది ఖచ్చితంగా మీరు లైక్ అవుతారు. మీరు యూనివర్స్కి లైక్ అవుతారు, మీకు మీరు లైక్ అవుతారు, మీ ఫ్యామిలీకి లైక్ అవుతారు, మొత్తం అందరికి లైక్ అయిపోతారు. సో లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య, న్యూమరాలజీ సెక్షన్ లైక్ 4. నా వీడియోలు రెగ్యులర్గా నాయే ఉన్నాయి కదా, అవి ఉంటే అవి నా ఛానల్ అన్నమాట. వేరే యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చాను. ఈ మధ్యకాలం తక్కువ చేశాను, ఓన్లీ మా యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్నాను. ఇప్పుడు 1-2 యూట్యూబ్ ఛానల్కి ఇస్తున్నాను. ఒక 5-6 సంవత్సరాల క్రితం అన్ని ఏ 0 సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఇచ్చాను. లక్షల కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాను. సో ఇప్పుడు మన ఛానల్స్కి మనం ఎక్కువగా వీడియోలు చేస్తున్నాం. మీరు అందరూ కూడా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, పక్కన ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయాలి. ఇది చాలా మందికి ఫార్వర్డ్ చేయాలి. ఎందుకంటే 112 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా నా వీడియోలు చూశారు. కానీ మన ఛానల్స్లో 40,000, 30,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే నా వీడియోలు లక్షల్లో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్లు మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు. దానివల్ల నేను చేసే రెగ్యులర్ వీడియోస్ చాలా ఇన్ఫర్మేషన్గా ఉండేటి, ఇంపార్టెంట్, మీకు సంబంధించింది ఉండొచ్చు, మరి అది మీరు కోల్పోతారు కదా. సో ఈరోజు టాపిక్లో మనం తెలుసుకోబోతున్నాము, వివాహమైన తర్వాత వీళ్ళకి సంతానం కలుగుతుందా కలగదా. అది న్యూమరాలజికల్ బర్త్ చార్ట్, లోషో గ్రేడ్, సూర్య యంత్రం ద్వారా మనం ఈజీగా తెలుసుకోవాలి. సో అది తెలుసుకుందాం. గురు ప్రార్థన చేసుకొని ఈరోజు చాలా మంచి టాపిక్, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు వివాహమై 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, కొందరికి 20 సంవత్సరాల నుంచి కూడా సంతానం లేని వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ లోపం ఏంటిది అని ఈ వీడియో చూస్తే తెలుసుకుంటారు. ఇంకా మెడికల్ విషయంలో కూడా, అంటే గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పురుషులకి స్పెర్మ్ కౌంట్ విషయంలో, మొటిలిటీ విషయంలో. అది నేను ఒక యోగా గురువుగా నేను న్యూమరాలజీ నేర్చుకున్నప్పుడు అది ఎలా చేయాలనో అలా కూడా యోగా ఆయుర్వేదం ద్వారా కూడా దాదాపుగా ఒక 10-20 జంటలకి మనం 2005, 2010 అప్పుడు నేను న్యూమరాలజీలో రానప్పుడు చాలా మందికి జరిగాయి సంతానం. 2003లో, 2001లో. సో అలా నేను న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొంచెం యోగా తగ్గిన ఈ న్యూమరాలజీ ఫీల్డ్ తోటి వాళ్ళకి బెస్ట్ మ్యారేజ్ చేసేసి సంతానం, అంటే అమ్మాయిలో పుట్టే అబ్బాయి, అబ్బాయి పుట్టే అమ్మాయి. చాలామంది ఏం చేస్తారంటే అమ్మాయిలు పుట్టారనుకోండి, వాళ్ళు వస్తారు అబ్బాయి కావాలని, అబ్బాయి పుడితే అమ్మాయి కావాలని. అంటే ఇద్దరు సమానమే, దాంట్లో తేడా ఏం లేదు. కానీ ఇద్దరు ఉండాలి కదా. ఒక రాఖీ పండుగ వచ్చిందంటే తమ్ముడు ఉండాలి, అన్నయ్య ఉండాలి, చెల్లి కూడా ఉండాలి కదా రాఖీ కట్టుకోవడానికి. అలా యూనివర్స్లో, అంటే ఈ విశ్వంలో, ఈ ప్రకృతిలో భార్యాభర్తలు ఎలానో ఆడపిల్ల మగపిల్ల కాదు, ఇద్దరు సమానమే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనకి ఇక్కడ వివక్ష అనేది ఉండదు, ఈ భ్రూణ హత్యలు కూడా ఉండవు అనమాట. సో అందుకోసమే అబ్బాయి పుట్టినా, ఫస్ట్ అబ్బాయి పుట్టినా, తర్వాత అమ్మాయి పుట్టినా ఇద్దరు మనకు సమానమే అని అనుకుంటే మనకు మంచిది. అయితే చాలామందికి ఇద్దరు అమ్మాయిలు పుడతారు, ఇద్దరు అబ్బాయిలు పుడతారు. సరే, మీ డేట్ ఆఫ్ బర్త్లో అసలు సంతాన యోగం ఉందా లేదా గురు ప్రార్థన చేసుకొని మనం తెలుసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ అని కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చేస్తున్నారో మీ పేరు, ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం చేయండి, కామెంట్ చేయండి. ఓకే, చాలా ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటే మీకు యూనివర్సిటీలో మీ పేరు కూడా వెళ్తుంది. ఓకేనా? ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి టాపిక్ మళ్ళీ వేరు, ఏ తేదీల్లో పెళ్ళి అయితే ఏం జరుగుతుంది అనేది చాలా వీడియోలు ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. మళ్ళీ అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే, భర్తలో అయినా భార్యలో అయినా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 4, 5, 7 ఉన్నదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకు సంతాన యోగం ఉన్నట్టే. 4, 5, 7 ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా సంతాన యోగం ఉన్నట్టే. తర్వాత అమ్మాయి పుడతారా, అబ్బాయి పుడతారా అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తల యొక్క బర్త్ చార్ట్, న్యూమరాలజీ, హరోస్కోప్, లోషో గ్రేడ్ వేసేసుకొని మనం చూసుకోవాలి. సో చూసుకున్న తర్వాత మనకి ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత
వాటికి సంబంధించిన కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. వీళ్ళకి అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడుతుందో చెప్తుంది. అలానే వీళ్ళకి పర్సనల్ ఇయర్ నంబర్స్ అని మీకు చాలా వీడియోలు చేశాము. పర్సనల్ ఇయర్ నంబర్స్ వాళ్ళకి ఏ డేటు ఏ నంబర్ వస్తే సంతానం కలుగుతుంది, ఇది చాలా విశ్లేషణ ఉంది. మీరు ఇవి నేను కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సులో ఇవన్నీ వివరంగా చెప్తున్నాం. ప్రతిదీ కూడా మొబైల్ నెంబర్, వెహికల్ నెంబరు, నేమ్ కరెక్షన్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, అవన్నీ. ఇంకెవరైతే ఇంకా జాయిన్ కాలేరో, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా మిమ్మల్ని లక్షాధికారిని కోటీశ్వరులు చేసే బిజినెస్, నేమ్ ఫేమ్ చేసే బిజినెస్. సో అందుకోసమే ఇది బ్రహ్మ విద్య. ఎందుకంటే విద్య అంటేనే సరస్వతి. ఈ సరస్వతిని బాగా నేర్చుకుంటే మీరు ఈ సరస్వతి విద్యను, బ్రహ్మ విద్యను, మీరు లక్ష్మిని కూడా పొందుతారు, గౌరవంగా పొందుతారు. నేను పొందాను. ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నా జీవితంలో మా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, మా నాన్న కానీ, మా అమ్మ కానీ ఎవరికి రాదు మా ఫ్యామిలీలో న్యూమరాలజీ. గత 10 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను కోటీశ్వరుడయ్యాను. సో అందుకోసం కొందరైతే మా శిష్యులు ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరంలో కోటీశ్వరులు అయ్యారు. అది వేరు, అది ఫాస్ట్. ఎందుకంటే మనం అన్ని నేర్పాం కాబట్టి. నేను ఒక్కొక్కటి నేర్చుకుంటూ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చా బొకేలాగా. ఇప్పుడు మాత్రం మెయిన్ టాపిక్లో మీకు అమ్మాయిలు పుడతారా, అబ్బాయిలు పుడతారా, సంతానం పుడతారా అదొకటి. మెయిన్గా ఇక మీరు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడున్నా సరే, ఏ రాష్ట్రంలో, ఏ దేశం, మనం ఎక్కడ ఉన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో మనకు సర్వీస్ ఇస్తున్నాము. లక్కీ మొబైల్ నెంబర్ కానీ, వెహికల్ నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, బిజినెస్ నేమ్స్ కానీ, లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ కానీ. ఓకే, ఇప్పుడు మనం బర్త్ చార్ట్ చూసుకుందాం. ఏ నెంబర్లు ఉంటే సంతానం కలుగుతుంది. నా దేశాన్ని, మా వైఫ్ దేశాన్ని, ఒకటి స్టాండర్డ్ లోషో గ్రేడ్ వేసాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వేసాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 అమ్మాయిలు పుట్టారు, నాకు పాప బాబు పుట్టారు. సో క్యాల్కులేషన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. కానీ వాళ్ళ వైఫ్ది, భారతి గారిది అయితే మాకు తెలియదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి దయచేసి. ఓకేనా, మళ్ళీ ఒక వీడియో సపరేట్ చేద్దాం. ఇప్పుడైతే లోషో గ్రీడ్ ఒకసారి చూసుకుందాం. ఓకే ఓకే రైట్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ రాసేసాను. నా డేట్ ఆఫ్ బర్త్ జూలై 5, 7వ తారీఖు 1979. ఇది నా లోషో గ్రీడ్ బర్త్ చార్ట్ వేసేసాను. బర్త్ నెంబర్ 5 వచ్చింది. డెస్టినీ నెంబర్ 2 వచ్చింది. కువా నెంబర్ 3 వచ్చింది. అవన్నీ క్యాలిక్యులేషన్ ఏంటిదని మీకు ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పాను. ఇది కోర్సులో ఉంటుంది. మెయిన్గా ఏంటంటే నా దగ్గర 4 నెంబర్ లేదు, 8 నెంబర్ లేదు, 6 నెంబర్ కూడా లేదు అనమాట. May 7, 1989 మా మేడంది, యోగిత మేడంది. సో ఇవి బర్త్ నెంబర్ 7, డెస్టినీ నెంబర్ 3 అండ్ కువా నెంబర్ 4. నా దగ్గర ఏది లేదో మేడం గారి దగ్గర అది ఉందన్నమాట. భార్య భర్తలు చేసుకోవాలి, ఇలా వేసుకుంటేనే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు మేడం గారి దగ్గర 7 నెంబర్ ఉంది, తర్వాత 3 నెంబర్ ఉంది, 4 నెంబర్ ఉంది, మళ్ళీ 8 నెంబర్ కూడా ఉంది అనమాట. సో అందుకోసమే మేము యోగిత మేడం, నాజియా బేగం ఫస్ట్, యోగిత మేడం వివాహం చేసుకున్న తర్వాతనే ఇదిగోండి వాళ్ళకి మంచిగా సంకల్ప రేఖ ఉంది, తర్వాత మేధావి రేఖ ఉంది, థాట్ ప్రాసెస్, పొలిటికల్ లైన్ ఉంది, ప్రాపర్టీస్ లైన్ ఉంది. అందుకోసమే మేము నా రిజిస్ట్రేషన్స్ ఖచ్చితంగా మా ఇద్దరు పేరు చేసుకున్నాం, దుడుగు పాండురంగం, దుడుగు యోగిత అని. సో ఇవన్నీ మళ్ళీ ఫిలాసఫికల్ లైన్ ఉంది. ఆమెనే ఇప్పుడు మొత్తం ఇన్స్టిట్యూట్ అంతా లక్కీ వెహికల్ నెంబరు, మొబైల్ నెంబరు, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నీ మేడమే ఇస్తుంది అనమాట. నేమ్ కలెక్షన్లు కూడా ఎక్కువగా ఆమెనే వేస్తే నేను అన్నీ చూసి ఫైనల్ చేస్తాను అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి బలరేఖలు అన్నీ. సో ఇది మొత్తం ఒక 6 నెంబర్ అయితే అనమాట. సో దాని తర్వాత మా పిల్లలిద్దరిలో 6 నెంబర్ వచ్చింది అనమాట. 16లో 6 వచ్చింది. తర్వాత జూన్లో మా పిల్లల దగ్గర జూన్ 6 ఇట్లా వచ్చింది. మా సంతానం అంటే మా పిల్లలు పుట్టిన తర్వాత నేను చాలా అదృష్టవంతులమయ్యాము. బెస్ట్ మ్యారేజ్ అవన్నీ చేసుకుంటాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు నాకు 4 నెంబర్ లేదు, అంటే సంతానం కలగాలంటే 4, 5, 7 నెంబర్లు ఉండాలని చెప్పాను. ఇది స్టాండర్డ్ లోషో గ్రేడ్ 159, 276, 438. ఇది లోషో గ్రేడ్ స్టాండర్డ్. ఇక మెయిన్గా మనం వచ్చేసి ఏంటంటే ఇక్కడ 4, 5, 7 ఇవి ఉంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. అయితే నా డేట్ ఆఫ్ బర్త్లో 4 లేదు కాబట్టి 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. సో మొదటి సంతానం నాకు అమ్మాయి, గర్ల్. రెండవ సంతానం బాయ్.
ఎందుకంటే మేడం గారిది ఫోన్ నంబర్ కూడా ఉంది కాబట్టి భార్యాభర్తల్లో ఉన్న నంబర్లు ఖచ్చితంగా లోషో గ్రిడ్లో మీకు ఇద్దరు కలిసే ఉంటున్నారు కాబట్టి ఆ నంబర్స్ యాక్టివేషన్ అవుతాయన్నమాట. ఈ విధంగా మీకు లోషో గ్రిడ్లో 4, 5, 7 ఉంటే ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది. మొదటి సంతానం అబ్బాయి అయ్యే అవకాశాలు ఉన్నాయి, బాయ్. సో ఒక్కోసారి 4 లేదు, 3, 5, 7 ఉంది. వీళ్ళకు అమ్మాయిలు పుట్టే అవకాశం ఉంది. వీళ్ళకు అమ్మాయిలు పుట్టే అవకాశం ఉంది. ఒక్కోసారి ఒకట్లు ఎక్కువగా రిపీట్ అయ్యాయనుకోండి. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకట్లు 1, 2, 3 సార్లు రిపీట్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారిది బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 7, కువా నెంబర్ 1. వీళ్ళ దాంట్లో 4 లేదు. అందుకోసమే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు, 2 గర్ల్స్. సో అట్లా మీ మీ జీవితంలో అసలు సంతాన యోగం ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఏ ఇయర్‌లో పుడతారు, ఎప్పుడు పుడతారు అవన్నీ చూసుకోవచ్చు మనం చక్కగా. సో మీకింకా సంతానం లేని వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాము. ఒకవేళ సంతానం కలగలేదంటే తప్పకుండా మీరు చూసుకొని ఇదిగో మా పాప ఏప్రిల్ 16, 2008లో పుట్టింది. తర్వాత మా బాబు 2009 జూన్ 15వ తారీఖు పుట్టారు. అసలు మీకు సంతానం ఎప్పుడు పుడుతుంది, ఏ ఇయర్‌లో పుడుతుంది, అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడుతుందా, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. తప్పకుండా మీరు ఇంకా మీ జీవితంలో అఖండమైన విజయాలు సాధించాలనుకుంటే తప్పకుండా బెస్ట్ మ్యారేజ్ అనేది ఒక ఆప్షన్ ఉంది సంతానం లేని వాళ్ళకి. యోగా ద్వారా, న్యూమరాలజీ ద్వారా మొత్తం మీద అయితే మీకు రిజల్ట్స్ రావడానికి నా యొక్క ప్రయత్నం నేను చేస్తా. నేనేం దేవుణ్ణి కాదు. నేను ఒక సీదా సాదా ఒక బీదీ కార్మికుల మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తిని. ప్రయత్నం చేస్తూ, సాధన చేస్తూ ఈ స్థాయికి ఎదిగాను అన్నమాట. ఈ స్థాయికి ఎదిగాను. చాలామంది దాదాపుగా మా దగ్గరకు వచ్చిన ఒక 20 జంటలకు, 30, 40 జంటలకు వాళ్ళకి సంతాన యోగం కలిగించాము. ఈ న్యూమరాలజీ తర్వాత మనకి ఆయుర్వేదము, యోగా ద్వారా, బెస్ట్ మ్యారేజ్ ద్వారా. కానీ 1, 2 ఫెయిల్ అయినాయి. ఎలా ఫెయిల్ అయ్యాయంటే వాళ్ళకు అబ్బాయిలు పుట్టాలని అంటే ఇప్పుడు బెస్ట్ మ్యారేజ్ చేయకముందు అబ్బాయిలు పుట్టాలని మేము యోగా ద్వారా చేసాము. కానీ రెండో సంతానం కూడా అమ్మాయే పుట్టింది అన్నమాట. 1, 2 ఫెయిల్ అయ్యాయి. అంటే ఫెయిల్ అవుతుంటాయి. అంటే మొత్తానికి సంతానం కాకుండా కాదు, సంతానం కలిగినాయి 100%. కానీ వాళ్ళు అబ్బాయి కోసమే వచ్చారు. కానీ రెండో సంతానం కూడా అమ్మాయి పుట్టింది. అంటే మీకు ఇక్కడ తెలిసిపోతుంది 3, 5, 7 అంటే ఖచ్చితంగా అమ్మాయిలు పుట్టే అవకాశం ఉంది. ఏ డేట్లలో మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయిలు పుట్టే ఎక్కువ అవకాశం ఉంది, ఏ డేట్లలో మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంది, అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంది. ఇట్లా న్యూమరాలజీ ద్వారా మాకు తెలిసిన జ్ఞానంతో నేను చెప్తున్నాను. ఇది చాలా దాదాపుగా 100% అని నేను చెప్పలేను, కానీ 99.99% అయితే సక్సెస్ రేటే ఉంది. ఇంకా మనం ఎన్ని చేసినా మీకు ఇంకా రిజల్ట్స్ రాలంటే కర్మ ఉంటుంది కదా, మనం పూర్వజన్మలో చేసిన కర్మలు. సో ఒక గురువు రూపంలో ఒక మార్గదర్శనం జరుగుతుంది. గ్యారంటీలు వారంటీలు ఏమి మేము ఇవ్వము. ఎందుకంటే మీ కర్మను బట్టే మీ జీవితం ఉంటుంది. నేనేం మార్చేది ఏముంది, కానీ ఒక మార్గం చూపిస్తాం కదా గురువు. ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది. ఇలా ఒక 100 మందిలో కనీసం ఒక 99 మందికి మనం ఇచ్చాం. 0.00 ఫెయిల్యూర్ ఉంటుంది ఎవరికైనా. ఓకేనా? థ్యాంక్ యూ. తప్పకుండా మీరు అఖండ విజయాలు సాధించడానికి, వివాహమై ఇంకా మీకు సంతానం కలగలేదంటే ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. అది చూసుకొని చక్కగా మనం ముందుకు ప్రయత్నం చేసి మీరు, ఎందుకంటే మీ భార్య అమ్మ అని పిలిపించుకోవాలని అనుకుంటుంది, నువ్వు మీ నాన్న అని పిలిపించుకోవాలనుకుంటుంది. వీళ్ళకు ఉంటుంది. ఎక్కడ ఫంక్షన్లకు వెళ్ళినా ఇంకా మీకు సంతానం లేదంటుంటే చాలా బాధేసి ఉంటుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉంటాం మనం, ఎన్నో ఆయుర్వేదము, యోగాలు ఎన్నో చేసి ఉంటాం. ఒక్కసారి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? నేనే ఫైల్ కాదు, ఎందుకు చూడకూడదు? ఎందుకంటే నేను ఒక న్యూమరాలజిస్ట్ని, ఒక యోగా గురువుని. ఆయుర్వేద మందులు ఎలా వాడాలని కూడా చెప్తాను. కాబట్టి ఒకసారి అయితే ప్రయత్నం చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కగా ఆన్లైన్లో ఉంది, డైరెక్ట్ ఉంది. హైదరాబాద్లో ఉంటాము. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, విజ్ భారత్, విజ్ భారత్, ఫర్ భారత్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే, మీకు ఉపయోగపడే పైన, పాపం సంతానం లేకుండా వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, కోటీశ్వరులు ఉంటారు, సంతానం లేకుండా బాధపడే వాళ్ళందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రాధాన్యపడుతున్నాను. ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళకి పిల్లలు పుట్టకనే నన్ను దత్తత తీసుకున్నారు. నాకన్నా ముందు ఇంకో ఆయన తీసుకున్నారు. సో ఇప్పుడు నా ఇంటి పేరు ఫస్ట్ మేఘ,
ఇప్పుడు దుడుగు అని పిలుస్తున్నామంటే, ఇప్పుడు సంతానం లేకపోతే దత్తతలు తీసుకున్నాం నన్ను. సో, అందుకోసమే సంతానం అంటే పిల్లలు లేని అంటే నిజమైన ఆస్తులు ప్రపంచంలో పిల్లలే. సో, అది గమనించి చక్కగా మనం ఈ వీడియో చాలామందికి హెల్ప్ చేస్తే, నా ప్రయత్నంలో నేను చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్! హ్యాపీ భారత్! రిచ్ భారత్! రిచ్ భారత్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.